ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. శాసనసభ మండలి 2 సభల్లో కూడా 2024-25 వార్షిక బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. వార్షిక బడ్జెట్ సాధారణ చర్చలో వివిధ పార్టీల నేతలు పాల్గొంటారు. అనంతరం బడ్జెట్పై చర్చలో అధికార విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానమివ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను కాలువలకు లిఫ్ట్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడతామని అంటున్నాయి. ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. శాసనసభ మండలి 2 సభల్లో కూడా 2024-25 వార్షిక బడ్జెట్పై సాధారణ చర్చ జరగనుంది. వార్షిక బడ్జెట్ సాధారణ చర్చలో వివిధ పార్టీల నేతలు పాల్గొంటారు. అనంతరం బడ్జెట్పై చర్చలో అధికార విపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సమాధానమివ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను కాలువలకు లిఫ్ట్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. కేటీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడతామని అంటున్నాయి. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సవీన్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి లైవ్లో అందిస్తారు. సవీన్, 4వ రోజు అసెంబ్లీ సమావేశాలు ఎలా ఉండనున్నాయి? ప్రశ్నోత్తరాలు ఎలా ఉండనున్నాయి? ఇప్పటికే 2024-25 వార్షిక బడ్జెట్ను డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈరోజు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ శాసన మండలి 4వ రోజు ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా 2024-25 వార్షిక బడ్జెట్పై సాధారణ చర్చ ఈరోజు అసెంబ్లీలో జరగబోతోంది. ముఖ్యంగా బడ్జెట్ అంశాలపై ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు సభలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమాధానం ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 వార్షిక బడ్జెట్పై స్పందించారు. మరోవైపు మాజీ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధానంగా రైతు బంధును 30,000 కోట్లు అని చెప్పి 20,000 కోట్లకి కుదించారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రధాన సమస్యలపై చర్చ జరగాలంటూ బీఆర్ఎస్ పార్టీ పట్టుబడుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. మొన్న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం ప్రాజెక్టుకు వెళ్లి 2 రోజుల పాటు అక్కడ పరిశీలించి వచ్చారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లను లోయర్ మానేరు, అప్పర్ మానేరు, మిడ్ మానేరు, అదేవిధంగా ఎల్లంపల్లి ద్వారా కాలువలకు లిఫ్ట్ చేసి రైతులకు నీళ్లు అందించాలంటూ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు అదే అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేయబోతోంది. ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా ప్రయత్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. తద్వారా కేసీఆర్ను బద్నాం చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా కట్టడం వ్యర్థం, అదేవిధంగా 1,00,000 కోట్లు వృధా అయ్యాయని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. దీనిపై ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీకి అంతే ధీటుగా సమాధానం ఇస్తుంది. నిన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లను నింపడం లేదు, నీళ్లను కిందికి వదిలేస్తున్నాము. ముఖ్యంగా ఒకవేళ మేడిగడ్డ ప్రాజెక్టుకు ఏదైనా ఇబ్బంది జరిగితే 44 గ్రామాలతో పాటు భద్రాచలం పట్టణం కూడా ముంపుకు గురవుతుంది
జరుగుతుందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ పెద్ద ఎత్తున అటు ప్రభుత్వం వైపు నుంచి ఇటు ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో ఎట్లాంటి పరిణామం చోటు చేసుకుంటుంది, కేవలం అసెంబ్లీలో బడ్జెట్ వరకే చర్చకు పరిమితం అవుతారా, లేక కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను నింపి రైతులకు నీళ్లు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతుందా లేదా అనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ఇచ్చే వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరిస్తారు. అందులో భాగంగానే ఈరోజు కేవలం అసెంబ్లీ ఇప్పటికే 2024-25 వార్షిక బడ్జెట్ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు కనుక దానిపై వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పద్దులపై చర్చ జరగాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మాత్రం బడ్జెట్ పైన వివరణ ఇచ్చే అవకాశం మాత్రం మనకు కనబడుతుంది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ జరగాల్సిందేనంటూ ఈరోజు వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది. ఇక మిగిలిన విపక్ష పార్టీలు కూడా బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. ముఖ్యంగా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు ఇతరత్ర మార్గాల ద్వారా అధికంగా ఆదాయ మార్గాలు వస్తాయని చెప్పారు. కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కనబడటం లేదంటూ పెద్ద ఎత్తున విపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీల అమలు చేస్తామని హామీ ఇచ్చింది. 6 గ్యారంటీల అమలుపై కావచ్చు 6 గ్యారంటీల అమలు చేసే అంశంలో ఏ అంశంలోనూ బడ్జెట్లో నిధులు కేటాయించలేదంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో 4వ రోజు జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. సబీన్, అసలు బీఆర్ఎస్ పార్టీలో కానీ వాళ్ళ సమావేశంలో కానీ ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే బడ్జెట్ పైన లేవనెత్తే అంశాలపైనే వివరణ ఇవ్వాలి అని ప్రభుత్వం అనుకుంటున్నప్పుడు ముఖ్యంగా వీళ్ళు కాళేశ్వరం పైన డిమాండ్ చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్నాయి, లిఫ్ట్ చేయట్లేదు నీళ్లు, సో ఖచ్చితంగా రైతులకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి దానికి సమాధానం చెప్పే అవకాశం ఉందా, లేకపోతే బడ్జెట్ పైన కూడా విపక్షాలు లేవనెత్తే అంశాలు ఏమైనా ఉన్నాయా? ఈరోజు ప్రభుత్వం ఒక ఎజెండా నిర్దేశిస్తుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరగాలనేది ఈరోజు బడ్జెట్పై ప్రతిపక్ష సభ్యులు అడిగే ప్రశ్నలకు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సమాధానం ఇవ్వబోతున్నట్లుగా మినిట్స్లో ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొన్న నిరుద్యోగుల అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చింది. దాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను లిఫ్ట్ చేసి పంట కాలువలకు ఇవ్వడం ద్వారా రైతులకు 2 పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. ఆ అంశంపై బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది. అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కొన్ని అంశాలను తమ ఎజెండాగా పెట్టుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో వాయిదా తీర్మానం ఇవ్వడంతో పాటు ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి రోజు నిరుద్యోగుల అంశంపై వాయిదా తీర్మానం ఇవ్వగా ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు పైన బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వబోతోంది. ముఖ్యంగా ప్రభుత్వానికి ఆగస్టు 2 వరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డెడ్ లైన్ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను లిఫ్ట్ చేసి పంట కాలువలకు ఆగస్టు 2లోగా ఇవ్వకపోతే 50,000 మంది రైతులతో కేసీఆర్ ఆధ్వర్యంలో మేమే కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్టులను బంద్ చేసి వాటిని పంట కాలువలకు నీళ్లను లిఫ్ట్ చేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. గతంలోనూ బీఆర్ఎస్ పార్టీ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ప్రభుత్వం మాత్రం ఎల్లంపల్లి నుంచే గ్రావిటీ ద్వారా నీళ్లను పంట కాలువలకు అందించే ప్రయత్నం చేస్తామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. దీని ద్వారా విద్యుత్తుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా బాహుబలి మోటార్ల ద్వారా నీళ్లను లిఫ్ట్ చేయడం ద్వారా విద్యుత్ బిల్లులు ఎక్కువ వస్తున్నాయి. దీని ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందంటూ ప్రభుత్వం చెప్తూ ఉంది. అందులో భాగంగానే ఎల్లంపల్లి ద్వారా గ్రావిటీ నీళ్లను లిఫ్ట్ చేసి పంట కాలువలకు అందిస్తామని ప్రభుత్వం చెప్తుంది. కానీ అది సాధ్యం కాదని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై ఈరోజు చర్చకు పట్టుబట్టాలి. కాళేశ్వరం నీళ్లు పంట కాలువలకు ఇవ్వడం ద్వారా రైతులకు 2 పంటలకు నీళ్లు వస్తాయి. తద్వారా వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతుంది, వ్యవసాయం పండించే పంటల సాగు పెరుగుతుంది. తద్వారా రాష్ట్ర ఆర్థిక ఆదాయం కూడా పెరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. మేము ఉన్నప్పుడు అదే రకమైన తరహాలో ప్రయత్నం చేయడం ద్వారా రైతులు అధిక సంఖ్యలో అధిక మొత్తాదులో వడ్లను పండించడం ద్వారా కేంద్రం సన్న వడ్లను కొనము అనే స్థితికి తీసుకొచ్చాము. కేంద్రం ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం వడ్లు కొనే స్థాయికి తెలంగాణ ప్రభుత్వం ఆ రకంగా ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పంట పొలాలను ఎండబెట్టేందుకు ముఖ్యంగా కేసీఆర్ పై కోపంతో వ్యక్తిగత కోపంతో బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దండగా అనే స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చే ప్రయత్నం చేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే కొన్ని ప్రత్యేకమైన ఎజెండాలతో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ఎజెండాను సిద్ధం చేసుకుంది. రైట్ సబీన్, థ్యాంక్ యూ.